నమస్తే. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పేసి ట్రాఫిక్ కొంచెం తగ్గిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అయితే దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అండర్ పాస్ బ్రిడ్జ్లు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు కడుతున్నామని చెప్పేసి దాదాపుగా కేబీఆర్ పార్క్ చుట్టూన్న ఆల్మోస్ట్ దాదాపు 1000 సంఖ్యలో ఉన్న చెట్లను కూడా నరికేసిన పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి ఈరోజు పర్యావరణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సేవ్ కేబీఆర్ అని చెప్పేసి దాదాపు కొన్ని రోజుల నుండి పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయ్ గారు ఉన్నారు. అన్న హాయ్ అన్న. సో ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడైతే ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ల కోసం కావచ్చు, ఫ్లైఓవర్ల కోసం దాదాపుగా కొన్ని 1000 సంఖ్యలో చెట్లు నరికేసింది. సో ఎట్లా చూడవచ్చు, ఇది కరెక్టే అంటారు అసలు? తప్పకుండా ఇది మనందరం ఖండించాల్సిన విషయం. మేము ఇక్కడ కేవలం పర్యావరణవేత్తలుగా రాలేదు, ప్రజాస్వామ్య ప్రేమికులుగా, చెట్ల ప్రేమికులుగా వచ్చాం. మేము ఏం చెప్తున్నాము, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వాలు 1-2 అని కాదు, ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్న అన్ని ప్రభుత్వాలు 25,000 నుండి 35,000 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల మీద ఖర్చు పెట్టినారు. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య సాల్వ్ అయ్యిందా? కాలేదు. ఈ ప్రజాధనాన్ని మీరు పనికిరాని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల మీద కట్టి మన ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ కేవలం 10% మంది దగ్గర కార్లు ఉన్నాయండి. వాళ్ళు ఎంత స్పేస్ తీసుకుంటున్నారు, ఎంత జాగా తీసుకుంటున్నారు రోడ్ల మీద? 60%. మరి ప్రజా రవాణా సంస్థ 10 ఏళ్ల ముందు కేవలం 3,300 బస్సులు ఉండే, ఇప్పటికి అవి ఎన్ని అయిండాలి? కనీసం 12,000 బస్సులు అయిండాలి. ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇంకా 2,700 బస్సులే ఉన్నాయి. కాబట్టి ఓ రకంగా ప్రజా రవాణా సంస్థని మీరు క్షీణం చేస్తూ దాన్ని మీరు తగ్గించేసి కేవలం కార్ల కోసం వేసుకుంటూ పోతే అది ఎప్పటికీ సమస్య సాల్వ్ కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కేబీఆర్ పార్క్. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఇక్కడ ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్, ఇక్కడ ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్, ఇక్కడ ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్, అంటే ఓ రకంగా పార్క్ని అష్టదిగ్బంధనం చేసి దీన్ని గాలి పీల్చుకోనీయకుండా, ఇది నీళ్లు నీకుండా, ఇంకిన నీళ్లు బయట భూగర్భ జలాలని మళ్ళీ రానీయకుండా ఓ రకంగా పార్క్ని శాశ్వతంగా నాశనం చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీని బదులు మేము ఏం చెప్తున్నాం, ప్రజలు ఎవరెవరైతే మమ్మల్ని అడుగుతున్నారు, అరే మేము ఖాళీగా ఫ్రీగా ఉంటుంది, మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా తొందరగా, అంటే మీరు ఇంటికి పోరు స్వామి. నేను చెప్తుంది, మీరు హైటెక్ సిటీ నుంచి వస్తున్నారా, ఈడ సరే ఫ్రీగా వెళ్ళిపోతారు, ఈడ ఫ్రీగా వెళ్తారు. దాని తర్వాత ఎవడు మిమ్మల్ని కాపాడేది? దాని తర్వాత TV9 జంక్షన్స్ దగ్గర, నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరు మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు లేరు. ఈడన్నా 10 నిమిషాలు వెయిటింగ్ సిగ్నల్ దగ్గర పోతున్నారు. ఆ వెయిటింగ్ ఏం లేకుండా ఖాళీ 30 నిమిషాలు అక్కడనే మీరు కూర్చొని ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్విగ్గీలో. అంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ జంక్షన్ దగ్గర. ఇది మేము చెప్తుంది కామన్ సెన్స్ అండి. ఇప్పుడు ఐక్య జంక్షన్ దగ్గర అండర్ పాస్ ఫ్లైఓవర్లు అక్కడ లేదా ట్రాఫిక్? కొండాపూర్లో లేదు, సికింద్రాబాద్లో ఎక్కితే దిగుతే మారేడుపల్లి వరకు ఉన్నాయి. ఇప్పుడు దాని మీద లేదా ట్రాఫిక్? ప్రజా రవాణా సంస్థని ఎందుకు మీరు పటిష్టం చేయట్లేదు? చెయ్యండి అని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం కదా. మాకు ఎటువంటి వేరే అజెండా లేదు ఇక్కడ. మమ్మల్ని తీసుకోండి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి చెప్పండి ప్రాజెక్ట్ ఏ విధంగా, పార్క్కి ఏ విధంగా నష్టం కలుగుతుందో. అండ్ దీనివల్ల చాలా లీగల్ వైలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు? ఆషామాషిగా ఇయ్యదు కదా సుప్రీంకోర్టు. మేమేదో వీధులు ఎక్కినామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యదు కదా. సుప్రీంకోర్టు లీగాలిటీ బేసిస్ మీద వెళ్తుంది. లీగాలిటీలో తప్పేం జరిగింది? లీగాలిటీలో ఎకో సెన్సిటివ్ జోన్ అనేది డిమార్కేట్ చేయకుండా 25 నుంచి 35 మీటర్లు ఉండాల్సిన ఎకో సెన్సిటివ్ జోన్ని ఎటువంటి పబ్లిక్ హియరింగ్ జరపకుండా 3 మీటర్లకి తగ్గించడం జరిగింది. ఇది తప్పు. ఎటువంటి సాంకేతిక ఇవి లేకుండా మీరు అది చేయడం తప్పు. దీన్ని మేము ఆల్రెడీ ఉన్న స్టే ఆర్డర్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదని SLP పిటిషన్, అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకి కాజల్ మహేశ్వరి గారు తదుపరి ఇంకొంతమంది పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు స్టే ఆర్డర్ వచ్చింది. మేము ప్రభుత్వాన్ని కోరుతుంది, మాకు న్యాయస్థానం నుండి వచ్చింది ఊరట, కానీ మీ ద్వారా ఊరట కావాలి. మమ్మల్ని మీరు భాగస్వామ్యులుగా చేర్చుకోండి అనుకుంటున్నాను. ఒక పక్క కోర్టు స్టే ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పనులు ఆపట్లేదు. రాత్రి అంటే గత కొన్ని రోజుల నుండి నిన్న కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ తర్వాత నిన్న ఎటువంటి చెట్లు నరకబడలేదు. కానీ కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ చెట్లను నరకొద్దని, పని చేయొద్దని కాదు. కాబట్టి వాళ్ళ ఆ ప్రాతిపదికన పని చేసుకుంటున్నారు. కానీ మేము అడిగేది, మీకు అంతా ఎందుకు వేరే పనులు లేవా? ఇప్పుడు సిటీలో లైట్లు వెలగట్లే, అది కాదా ప్రాబ్లం? సిటీలో బస్ స్టాపులు లేక జనాలు ఎండలో నిలబడి మాడిపోతున్నారు, అది కాదా ప్రాబ్లం? సిటీలో రోడ్ ఎక్కితే చాలు గుంతలు వస్తున్నాయి, అది కాదా ప్రాబ్లం? లెట్స్ కరెక్ట్ ద బేసిక్స్ ఫస్ట్ అని మేము అడుగుతున్నాం. పెట్రోల్ ప్రైస్ పెరిగి కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, అంటే చేయాలి. అఫ్ కోర్స్ ప్రజలు పెట్రోల్ భారం అంతా ఎప్పుడు పడుతుంది? మీ వెహికల్ మీరు నడిపితే పడుతుంది, మీ సొంత కారు నడిపితే పడుతుంది. అదే ప్రజా రవాణా సంస్థ మీరు ఇంట్లో బయటికి రాగానే ఈ టైంకి బస్సు వస్తుంది, ఆడికెళ్ళి ఫీడర్ బస్సులు ఉంటాయి, ఆటోలు, రిక్షాలు, స్టాండ్లు ఉంటాయి. ఆ వ్యవస్థనంతా మేము సృష్టిస్తామంటే వాళ్ళ సొంత వాహనాలు బయటికి తీయరు. ఇప్పుడు ఎందుకండి మేము న్యూయార్క్, ప్యారిస్, సియోలు, టోక్యో లాగా చేస్తామంటున్నారు కదా. మహానగరాలు చేసిందే ఇది. ఉన్న ఫ్లైఓవర్ల అండర్ పాస్లను తీసేసి 50 to 60% పీపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన డిపెండ్ అయితే జనాలు సొంత కార్లు కొనరు. అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ట్రాఫిక్ వాడుతుంది 10% మంది. మీకు చెప్పాల్సింది, మన వాహనాలు 10 ఏళ్ల ముందు ఉన్నింది 7 లక్షలు.
సుమారు 2011 టైంలో. మధ్యలో 18 టైంలో 50 లక్షలు, ఇప్పుడు 26లో 90 లక్షలు. దీనికి అంతం ఏది? నెక్స్ట్ ఎన్ని కోట్లు ఎక్కడ పెడతారు మీరు ఆ వాహనాలని? ఆ ప్రణాళికతో మీరు ముందుకెళ్ళాలి. అంటే గతంలో ఇదే కేబీఆర్ పార్క్ పక్కన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కడతా ఉంటే ఇది పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, దీన్ని ఆపేయాలని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇది చేస్తా ఉంటే పర్యావరణానికి ఇబ్బంది కాదంటారా? తప్పకుండా అండి. మేము రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు చాలా గౌరవం, మాకు చాలా రెస్పెక్ట్. మేము సార్ని కోరుకునేది ఒకటే, సార్ ఇది తప్పుడు ప్రాజెక్టు, ఇది కాంట్రాక్టర్కి ఉపయోగపడుతుందేమో కానీ ప్రజలకు ఉపయోగపడదు. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ట్రాఫిక్ ఇంకో జంక్షన్కి తరలిస్తారు అంతే, దాంతో పోయేదేం లేదు వచ్చేదేం లేదు. దీన్ని వాపస్ తీసుకోండి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి. మా లాంటి యువకులు ఎంతోమంది ఎన్వైరన్మెంట్ సైంటిస్టులు, అర్బన్ ప్లానర్స్లు, వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి పార్క్కి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో ముందు స్టడీ చేసి ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి. అంటే ఏం చెప్పదలుచున్న ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పుడు మూసీ విషయంలో చూసారు, చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇది కావచ్చు, గతంలో దామగుండం ఫారెస్ట్ విషయంలో కావచ్చు, ఇలా వరుసగా ఫారెస్ట్ విషయంలో జరుగుతా ఉంది. నేను ప్రభుత్వం గురించి ఏవేవో విషయాల గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. మా అజెండా కేవలం ఒకటే, కేబీఆర్ పార్క్ని ఎట్టి పరిస్థితుల్లో కేబీఆర్ పార్క్ ఎక్కువ సెన్సిటివ్ జోన్లో చెట్లను నరికివేయడానికి వీల్లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టి మా బతుకులని ఇంకా నాశనం చేయకండి, ట్రాఫిక్ని ఇంకా పెంచకండి అని కోరుకుంటున్నాం అంతే.